మన మిడిల్ క్లాస్ వాళ్ళము ఎప్పుడు కేక్ తినము. ఓన్లీ ఇట్లా ఫంక్షన్స్ అప్పుడు అంటే మనకు పుట్టినరోజులు కానివ్వండి, పెళ్లి రోజులు కానివ్వండి, అలాంటప్పుడే మనము కేక్లు అనేది తెచ్చుకునేది. అందరేమో కానీ మేమైతే కనుక పుట్టినరోజులకు ఓన్లీ ఇట్లా ఏమన్నా మ్యారేజ్ డేలకు అట్లానే అనమాట మేము కేక్ అయితే తెచ్చుకునేది. ఈసారి అయితే కనుక ఈ మ్యారేజ్ డేకి అయితే కేక్ అయితే తీసుకోలేదు. అసలు ఈ మ్యారేజ్ డేనే చేసుకోవాలనే ఇంట్రెస్టే లేదు. బట్ ఏంటంటే మా ఆయన కోసం మా ఆయన కోరిక ఎందుకు డిసప్పాయింట్ చేయాలనేసి, తనని ఎందుకు డిసప్పాయింట్ చేయాలనేసి అయితే నేను ఈవినింగ్ తను జిగ్జామిషన్ చేపించుకురావడానికి వెళ్తున్నప్పుడు నేను తనకైతే డబ్బులు అయితే ఇచ్చాను, ఒక డ్రెస్ తెచ్చుకో బావ అనేసి అయితే. తనైతే ఈ డ్రెస్ అయితే తెచ్చుకున్నాడని నాకైతే నచ్చలేదు. సో మీకు బాగుంది అయితే కామెంట్ అయితే చేయండి. సో కానీ తను ఇష్టంగా తెచ్చుకున్నాడు కాబట్టి నేను ఏమనలేదు, బాగుందిలే బావ అనేసి అయితే చెప్పాను. సో తన తర్వాత వచ్చేసి నేను చెప్పాను అనమాట, తను కూడా వేసుకోలేదు తర్వాత. ఎందుకంటే నేను ఇంట్లోకి చేరినప్పుడు శారీస్ వస్తాయి కదా, సో వాటిలో ఏదైనా కుట్టుకుంటానని చెప్పాను, కానీ నేను కుట్టుకోలేదు. తన తర్వాత నేను వేసుకోవాలంటే లేదు బాబా వేసుకో, నేను శారీ కట్టుకొని పాత బ్లౌజ్ వేసుకుంటానని చెప్పాను అనమాట. మిషన్ కుట్టే వాళ్ళకు మన బట్టలు మనం కుట్టుకోవడానికి అస్సలు టైం ఉండదండి. ఇంకా మేలు నాకు ఆడపిల్ల అయితే పుట్టలేదు. ఆడికినగా నాకు అబ్బాయిస్ కూడా కుట్టేటి వచ్చు, కానీ నా పిల్లలకు ఎప్పుడో ఒకసారి అయితే కుడుతుంటాను అంతే. వీళ్ళు కూడా అప్పుడు అదే అంటారు. అవి అవి కొట్టు, అన్నం తింటప్పుడు పెట్టుకుందాం వీడియో మళ్ళా. తుచ్చిపో, తొక్కుతారు మళ్ళా. చేయలేదులే. ఒకసారి పెట్టు, అన్నది నాకే తెచ్చాం. ఇంట్లో పెట్టినప్పుడు దండికి వచ్చినాయి. దా పోదురా. చేసుగాడు బాగా నిలబడరే. సర్లేనా చింతే వేయాలే. సరేలే, ఇంకా తమ్ముడు కదా, నువ్వు ముందే వచ్చినప్పుడు ఎక్కువ తిన్నావు. వేసుకురా, చిన్నోడు మన కోసం అట్నే నాడు బాబం. ఎత్తి కూడా దుక్కలే దరిద్ర నాయలు. కానొచ్చిందిలే.
లూజ్ ఉండాలని తెచ్చుకునే లావ్ అవుతున్నా అని మధ్య దిగులు పెట్టుకుంటే ఇంకా సన్నగా అవుతాం మళ్ళా కట్టేటి ఆసరికి వచ్చినాయి ఏదనుకున్నా తినవా మళ్ళీ ఒకసారి తిందిరా అడిచారు కందరమ్మ గణేష్ కచ్చేపు నాకు ఆఫ్ చేయి కనిపిస్తుందిలే చికెన్ కచ్చుడు ఫొటోస్ తిన్నాకన్నా దిగాలి 2-3 ఫొటోస్ అన్న మా మామ మా పెద్ద బాబు ఇద్దరు ఒకటేసారి ఫస్ట్ తినేసినారండి. ఈ చిన్న బాబు అయితే మా కోసం అట్నే వెయిటింగ్ అయితే చేశారనమాట. సో ఇవల్ల మేము వాయిస్ ఎక్కడైతే ఎడిటింగ్ చేయలేదండి, ఎందుకంటే కొంచెం మాకు వల్ల స్వీట్ మెమరీస్ కదా. ఇంతకు ముందుకు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను మా నాన్నతో అంటే మ్యారేజ్ డే అయితే జరుపుకున్నాము. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తానండి. సో అప్పుడు మా నాన్నతో ఆశీర్వాదం తీసుకునేది, మా నాన్నతో కేక్ కట్ చేపించేది వల్ల లేవన్నమాట వీడియోస్ అన్ని. సో మా నాన్న గొంతు అనేది వినేదాన్ని కదా అన్న ఫీలింగ్ అయితే ఉండేది. సో ఇప్పుడైతే కనుక ఎప్పుడైనా కానీ మన గొంతులు మనం వినొచ్చు కదా అన్న ఫీలింగ్ అయితే పెడుతున్నాను ఈ వీడియో. అంటే ఫ్యూచర్ లో ఎవ్వరు శాశ్వతం కాదు కదండి. అట్లా వెళ్ళినప్పుడు ఈ మాటల వల్ల గుర్తుండిపోతాయి కదా. మా అత్త మామ అట్లా అంటే వెళ్ళిపోతారని ఉద్దేశం కాదు, కానీ ఒక స్వీట్ మెమొరీగా ఉంటాయి. వాళ్ళ గొంతు అనేది వినొచ్చు అన్న ఫీలింగ్ తోటి అయితే పెట్టాను అనమాట. సో లాస్ట్ ఇయర్ మా నాన్న గొంతు అనేది వినడానికి ఇప్పుడైతే లేదు, కనీసం వీడియోలో చూసుకోవడానికి అయితే ఫొటోస్ అన్ని ఉన్నాయి. ఒక 2-3 ఫొటోస్ ఉన్నాయి. కొంచెం జరుగుతున్నట్టు ఫొటోస్ అయితే వీడియో అయితే ఉంది. ఆల్రెడీ నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేసి ఉన్నాను, శ్రీలక్ష్మి లైఫ్స్టైల్ ఛానల్లో. మాది చిన్న షార్ట్ వీడియో అనమాట. ఆ కొద్దిగా మాత్రమే నా మొబైల్ ఉండగలిగింది ఆ వీడియో ఒకటి. సో వీడియో అనేది యూట్యూబ్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్నాళ్ళున్నా డిలీట్ అయిపోవు. అవి మనం డిలీట్ చేస్తేనే డిలీట్ అయ్యేది. అదే కనుక మన సెల్లులో అయితే కనుక స్టోరేజ్ ఫుల్ లేదంటే ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం వల్ల వీడియోస్ అయితే పోతాయి. అలాగే మా నాన్నతో ఉన్నటువంటి వీడియోస్ అయితే పోయాయి అనమాట. అలా మిస్టేక్స్ అనేవి జరగకుండా నేను యూట్యూబ్ అయితే పెడుతున్నాను. థ్యాంక్